కోరికలు విజయానికి అవరోధాలా? అదేం ప్రశ్న అనుకుంటున్నారా? కోరిక నుంచే ప్రగతి సాధ్యమవుతుంది కదా అంటారు. అవునా? నిజమే. కానీ ఆ కోరిక మనకు విజయాన్ని అందిస్తుందా, లేక మన ఉనికినే ప్రశ్నించేదిగా మారుతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. కోరిక సాధ్యాసాధ్యాలు, సమయ పరిమితి మరియు ఆచరణయోగ్యం దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. కోరికలు అపరిమితంగా పుడతాయి, కానీ వాటిని నెరవేర్చుకునే క్రమంలో మన పట్టుదల, కృషి మరియు నిరంతర సాధన కీలకమవుతాయి. మన కోరికలే మన ఉనికి అవుతుంది. అందుకే కోరికలు మన శక్తికి మించినవి కాకూడదు. మన శక్తి సామర్థ్యాలు మరియు పరిమితులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సాధ్యం కాని కోరికలు మనకి అశాంతిని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. యావత్ విశ్వానికి మహాసామ్రాట్ కావాలన్న దుర్యోధనుని కోరిక అతనిని మరియు యావత్ కురువంశ నాశనానికి దారితీసింది. మహాసాధ్వి సీతను పొందాలనే కోరిక మహాశివభక్తుడు బలశాలి అయిన రావణాసురుని మృతికి కారణమయ్యింది. భారత భూభాగమైన కాశ్మీర్ ప్రాంతాన్ని తన భూభాగంలో కలుపుకోవాలన్న దాయాది దేశం పాకిస్తాన్ అసమంజస అన్యాయపు కోరిక తన పతనానికి పునాది అని తెలుసుకోలేకపోతుంది. అందుకే కోరికల గురించి అనుభవజ్ఞులు ఏమంటున్నారో చూద్దాం రండి. మనిషి జీవితం కోరికలమయం. కోరికే మనల్ని ముందుకు నడిపిస్తుంది. బొమ్మల కోసం ఏడ్చిన బాల్యంతో మొదలుపెట్టి గొప్ప జీవితం కోసం కలలు కనే పెద్ద వయసు వరకు కోరికలు మనలో భాగమై ఉంటాయి. కోరికలకు రెండు ముఖాలు ఉంటాయి. సానుకూల కోరికలు ఆశలు చిగురించేలా చేస్తాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తండ్రి కోరుకుంటే అది అతన్ని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. అదే సమయంలో ప్రతికూల కోరికలు అత్యాశతో కూడి ఉండి అసంతృప్తిని, ఆందోళనను పెంచుతాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. కోరికలను నియంత్రించుకోవడం, వాటిని సమాజ శ్రేయస్సుతో ముడిపెట్టడం ముఖ్యం. ఆధునిక యుగంలో కోరికలు మరింత సంక్లిష్టంగా మారాయి. సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ పోల్చి చూసుకోవడాన్ని పెంచి పగ్గాల్లేని కోరికలకు దారితీస్తున్నాయి. విలాసవంతమైన కార్లలో తిరగాలని, విదేశాల్లో విహరించాలని, ఖరీదైన ఇల్లు ఏర్పరచుకోవాలని ఇలా నేటి యువత కోరికలు వినువీధుల్లో షికారు చేస్తున్నాయి. అవి నెరవేరినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనై కొందరు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటే మరికొందరు తప్పుదారి పట్టి జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం భారతీయ యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి కారణం అసాధ్యమైన కోరికలు కలిగి ఉండటమేనని తేలింది. అందుకే మనసులో ఫలానాది కావాలన్న కోరిక ఉదయించడం ఎంత సహజమో, దాని సాధ్యాసాధ్యాలను, వాస్తవ పరిస్థితులను, మన సామర్థ్యాలను విశ్లేషించుకోవడం అంత అవసరం. కోరిక నెరవేరినప్పుడు సంతోషం కలుగుతుంది, కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు ఉన్న ఆనందం కొన్నాళ్ళు దాంట్లో తిరగగానే తగ్గిపోతుంది. ఇంతకన్నా మంచి కారు కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి మనసులోకి ఆలోచన వస్తే ఇక నిద్ర పట్టదు కొందరికి. నియంత్రణ అంటూ లేకపోతే ఏ కోరికైనా అసంతృప్తికి, దుఃఖానికి దారితీస్తుంది. నిజానికి కోరికలు చాలా అవసరం. అవి వ్యక్తిగత లక్ష్యాలకు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. చరిత్రను చూస్తే మనిషి కోరికలే గొప్ప ఆవిష్కరణలకు, సంస్కరణలకు కారణమయ్యాయని తెలుస్తుంది. ఎడిసన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించినా, రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టినా అవి వాళ్ళ వ్యక్తిగత కోరికలే. పలు యత్నాల తర్వాత అవి ఫలించి మొత్తంగా మానవాళికి మేలు జరిగింది. జీవితంలో సవాళ్ళు, అడ్డంకులు సహజం. కోరికలు ఈ సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తాయి. అవి మనలో ఉత్సాహాన్ని, ఆశను, శక్తిని నింపుతాయి. అయితే కోరికలను సరైన మార్గంలో నడిపించడం మన బాధ్యత. అవి మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని ఉన్నతంగా మార్చేందుకు దోహదపడాలి. అప్పుడే కోరికలు జీవితానికి ఇంధనంగా మారి ముందుకు నడిపిస్తాయి, అర్థవంతమైన గమ్యాన్ని చూపిస్తాయి. కారు అనేది కొందరికి అవసరమైతే మరికొందరికి విలాసం అవుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోగలిగితే అశాంతి, నిరాశ, నిస్పృహ అనేవి మన దరిచేరవు. ఈ సందర్భంగా మానవుని అపరిమిత కోరికలే అన్ని దుఃఖాలకు కారణమని
గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు మనం మరువరాదు. నమస్తే. యశస్వి భవ.